గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాం. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసులను కాకే పోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాని బోధింపను లేదు గాని యేసు క్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రము చూచి తిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవునిదిట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందున యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండాను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళితిని. దేవదర్శన ప్రకారమే వెళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్య జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషదపరిచితిని. అయినను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది.
సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడకు పేతురునకు సామర్థ్యము కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్ అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలని చెప్పి తమతో పాలువారమౌటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేటుకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంత్యొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందుల విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతులని తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినడల నన్ను నేను అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతేనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుటి వలన పొందితిరా? మీరింత అవివేకులైతీరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా, లేక విశ్వాసంతో వినుట వలననా చేయించుచున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి.
దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చెడు యందు నిలుకడుగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడం సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించను. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గురించి ఇమ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేడు, దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునది విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతేమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు.